ప్రైమ్ న్యూస్ కి స్వాగతం. నాణ్యమైన వైద్య సేవలు అందించి ప్రజల నమ్మకాన్ని పొందాలని సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, తెలంగాణ వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు, సూర్యాపేట డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఎంజీ రోడ్డులో తెలంగాణ తల్లి విగ్రహం సమీపంలో అమర్నాథ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను వారు ప్రారంభించి మాట్లాడారు. పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను అతి తక్కువ ఫీజుతో అందించాలని సూచించారు. అత్యాధునిక వసతులతో ఏర్పాటు చేసిన ఈ హాస్పిటల్ నందు అందించే వైద్య సేవలను సూర్యాపేట పట్టణ పరిసర ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అనంతరం డాక్టర్ అనంతుల అనూష మాట్లాడుతూ తమ హాస్పిటల్ నందు అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. అనుభవజ్ఞులైన డాక్టర్లచే అత్యాధునిక వైద్య సౌకర్యాలతో అమర్నాథ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను ప్రారంభించినట్లు తెలిపారు. అనంతరం హాస్పిటల్ యాజమాన్యం ముఖ్య అతిథులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరేణి శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అమ్జద్ అలీ, హాస్పిటల్ మేనేజ్మెంట్ డాక్టర్ అనంతుల అనూష, డాక్టర్ జీవన్, జితేందర్ రెడ్డి, సుజాత తదితరులు పాల్గొన్నారు. అమర్నాథ్ హాస్పిటల్స్ ప్రారంభోత్సవ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. డాక్టర్ అనూష గారు తన పట్టుదలతోటి ఇంత పెద్ద బిల్డింగ్ను, వారి సొంత బిల్డింగ్ను ఇంత బ్రహ్మాండంగా ఆధునీకరణ చేపించి 100 పడకల ఆసుపత్రిగా చేయడం సూర్యాపేటకి దర్శనీయం. వారికి ఈ సందర్భంగా మమ్మల్ని ఆహ్వానించడం, మా యువ నాయకులు సర్వతోన్ రెడ్డి గారు రావాల్సి ఉంటే కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు. మా తరఫున మేము మీకు ఎప్పటికీ కూడా అండగా ఉంటామని తెలియపరుస్తూ, అనూష వాళ్ళ ముత్తాత కాడి నుంచి కూడా మా కుటుంబానికి దగ్గర, మా నాన్నగారికి వాళ్ళ తాతగారు చాలా దగ్గర ఉంటుండే. వాళ్ళ తాతగారు ఇచ్చిన ప్లేస్లోనే సూర్యాపేటలో మేము 2 ఇల్లు కట్టుకోవడం జరిగింది. ఆ రోజుల్లో 1970s కట్టుకోవడం జరిగింది, అమ్ముకోవడం జరిగింది. అంటే వారి కుటుంబ సంబంధం అంటుండే. దాని తర్వాత శివయ్య గారు కూడా అన్న మాకు చాలా దగ్గర ఉంటుండే. అమర్నాథ్ అన్న కూడా చాలా మృదు స్వభావి, చాలా తక్కువ మాట్లాడతాడు, చాలా మంచివాడు ఉండే. అన్న కూతురు అనూష గారికి భగవంతుని ఆశీస్సులు మా ఎట్లా ఉంటాయి, భగవంతుని ఆశీస్సులు నిండుగా ఉండాలని మరోసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు పేదవారికి కూడా అందుబాటులో ఉన్నటువంటి వైద్యం చేసి పేదవారిని కూడా మీరు ఆకట్టుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈరోజు సూర్యాపేట పట్టణ కేంద్రంలో గౌరవనీయురాలు డాక్టర్ అనూష గారు అమర్నాథ్ హాస్పిటల్ను ఈరోజు గౌరవనీయులు అన్న మార్కెట్ కమిటీ చైర్మన్ కార్యదర్శి అన్న గౌరవనీయులు వేణారెడ్డి గారి చేతుల మీదుగా ఈ హాస్పిటల్ ప్రారంభించడం చాలా సంతోషం. వారు నేర్చుకున్న వైద్య వృత్తి, నేను పుట్టిన గడ్డలో పేద ప్రజలకు నేను సేవ చేయాలని ఒక మంచి ఉద్దేశంతో వారు ఈ నిర్ణయం తీసుకున్నందుకు పట్టణ ప్రజల పక్షాన, జిల్లా ప్రజల పక్షాన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే చాలామంది ఈ రోజుల్లో వైద్య వృత్తిని నేర్చుకున్న వాళ్ళు విలాసవంతమైన జీవనంతో పాటు డబ్బు మీద కూడా మమకారం ఉండి హైదరాబాదులో ఇక్కడ పెద్ద పెద్ద సిటీలో ప్రారంభించకుండా ఒక పేద ప్రజలకు సేవ చేయాలని ఒక మంచి ఉద్దేశంతో వారి హాస్పిటల్ను ప్రారంభించినందుకు వారికి ప్రత్యేక మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంతకుముందు అన్నగారు చెప్పినట్టుగా ఆ కుటుంబానికి, అన్న వాళ్ళ కుటుంబానికి చాలా సంబంధాలు నేను వారికి చెప్పడం జరిగింది. ఏదైతే అన్న చెప్పినట్టుగా పేద ప్రజల కోసం మీరు కొంతవరకు సేవ చేయడానికి వచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలిసి ముగిస్తాను. అందరికీ నమస్కారం. మార్కెట్ కమిటీ చైర్మన్ గారు శ్రీ వేణారెడ్డి గారికి, అలాగే మన చెవిటి వెంకన్న గారికి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. నన్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే వాళ్ళు కోరుకున్నట్టు పేద ప్రజలకి